జడజారి ఊడిపోయేంత లాగున గంతులు వేయకండి. అసలే చాలా నీరసంగా ఉన్నాయి. కానివరా అబ్బాయి, ఎంతసేపు అవతల పొద్దెక్కుతుంది. మొహానికి రంగు పూసుకున్న తర్వాత శరీర బాధలు గుర్తుకొస్తాయా? మీకేం గుర్తుకురావు. మోకాలు పనికింది, చీరమలకం చిరికింది, అవిశాఖ పట్టువై వేడిళ్ళు కాపున పెట్టుకోవడం మాత్రం నడకండి. అవిశాఖంటే గుర్తుకొచ్చింది. తెల్లవారుజామున ఏటి గట్టుకు వెళితే అక్కడ అవిసి చెట్టు ఉంది. కాస్త దాకు పట్టుకొచ్చా. ఆహా, కూరలోకి ఆకు తెచ్చారు, మరి అన్నానికి బియ్యమో? అండం కూర వండుకు తినే కర్మ మనకే ఉంటే కొత్త ఊర్లో అడుగు పెట్టామంటే ఆ ఊరి కరణం గారికి మనం అతిథులవేనాయే. ఈ ఊరికి ఆ కళేం కనబడ్డం లేదు. రాత్రనంగా ఊళ్ళో దిగామా, అసలు ఒక్కడింటే ఒక్కడు పలకరించిన పాపాన పోలేసరి కదా. కనీసం ఎవరు వీళ్ళు, ఎందుకు వచ్చారు అనే ఆలోచన కూడా లేకుండా ఏదో వాళ్ళ పుట్టి మునిగిపోతున్నట్టు తప్పించుకు తిరుగుతున్నారు. అయినా మనకు తప్పదు కదా, వాళ్ళు మన దగ్గరికి రాకపోతే మనమే వాళ్ళ దగ్గరికి పోతాం. ఈ వేషం కట్టాల్సిన యాజులకు జ్వరం వచ్చి పక్క ఊళ్ళో దిగబడిపోవడంతో ఇది వీడి పాలబడింది. ఒరే నాయనా, వేషం జాగ్రత్తరా. వేషం సంగతి సిగ్గొస్తుంది కానీ బాబాయ్, ప్రసాదం మాట ఏమిటి? రాత్రి ఏకాదశి ఉపవాసం. ఈ రోజు ద్వాదశి, అపరాహ్నం అయ్యేదాకా పచ్చి గంగ కూడా ముట్టకుండా ఉంటే సాక్షాత్తు ఆ వైకుంఠ ద్వారాలు మన కోసమే తెరుస్తారు. అప్పుడు గొంతుతో స్వర్గానికి వెళ్ళి ఎంచక్క స్వర్గలోకంలో కూడా పగటి వేషాలు వేసుకుంటూ ఇంద్రుణ్ణి, యముణ్ణి, లక్ష్మీదేవిని కూడా సంభవం నడుపుకుంటూ బ్రతికేయచ్చు. చాలండి మీ వెళ్ళకోళ్ళ. ఈ సరస చమత్కారాలన్నీ ఏ కరణం గారింటి ముందో ప్రెసిడెంట్ గారింటి ముందో చూపిస్తే కాస్త మజ్జిగ తేటన్నా దొరుకుతాయి. ఇదిగోనమ్మా లక్ష్మమ్మ, హార్మోనియం సరిచేశాను, చూసుకో. ఏమిటోనమ్మా లక్ష్మమ్మ, నిన్ను ఇలా చూస్తుంటే సాక్షాత్తు లక్ష్మీదేవే పూట గడవక వీధుల వెంబడి బిచ్చమెత్తుకుంటున్నట్టుంది. ఏం చేస్తాం, తప్పదు, లలాటలికితం. దీని దేవుని మౌనం, ఇది మన కులవృత్తి. కులవృత్తి అంటే కులవృత్తి, కడుపు కింద కూడు పెట్టలేని కులవృత్తిని ఏం చేసుకోను. అందుకే నేను ఏనాడో చెప్పాను, 4 సినిమా పాటలకు కనుక రికార్డింగ్ డాన్స్ నేర్చుకుంటే. బయలుదేద్దామా? ఒక్కసారి ఇక్కడే సరి చూసుకుందామమ్మా. ఈ కోతి విధవన్న మీ వీధుల్లోకి వెళితే వీడు మనసెక్కడో పారేసుకొని శివతాండవానికి బదులు ఏ కుప్పి గంతులు వేస్తేనో. ఒరే నాయనా మోహన, తాళం తప్పకుండా అడుగు వెయ్యరా. భయపడక బాబాయ్, శివతాండవానికి తాళం తప్పితే మోడర్న్ గా ఏ బ్రేక్ డాన్స్ డిస్కో డాన్స్ వేసి అవృతాలు సరిపెట్టేస్తాను. చేసే వృత్తి మీద శ్రద్ధాభక్తులు ఉండాలరా. కుల వృత్తికి మించిన వృత్తి ఏదీ తృప్తినివ్వలేదు. మావయ్య, ప్రారంభిద్దామా? హార్మోనియం శృతి ఇవ్వమ్మా. ఆనన పద్మార్కం గజాననౌ అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తం ఉపాస్మహే ఏకదం తం ఉపాస్మహే. మహాప్రజలారా, కళా పోషకులారా, కళారాధకులారా, సాధ్వీమ తల్లులారా, మాది కృష్ణా తీరం. అనుసృతంగా వస్తున్న ఈ ప్రాచీన సాంప్రదాయ కళలని ఆరాధిస్తూ జీవన వ్యవసాయం సాగిస్తున్న వారం. దుఃఖార్తానాం, శోకార్తానాం, శ్రమార్తానాం, తపస్వినాం విశ్రామ జననంలోకే నాట్యమే తద్భవిష్యతి. దుఃఖార్తులకు, హీనులకు, దీనులకు ఆనందాన్ని కలగజేసి ఆలోచింపజేసేవి ఈ కళారూపాలు. ఇది భరతముని వాక్యం. ఋతం ద్రావయతీతి రుద్ర. సమస్త విశ్వవ్యాపకుడు, సమస్త పాపములను పోగొట్టువాడు ఆ శివుడు. హరుడు, భవహరుడు, పురహరుడు, నిటలాక్షుడు, గరళకంఠుడు. కానీ భోలాశంకరుడు కోరిన వారికి ఒడి నిండుగా వరములిచ్చి
ఇచ్చడి తిక్క శంకరుడు. ఆ జగన్మాత పార్వతికి తన దేహంలో అర్ధభాగాన్ని ఇచ్చి లాలించి పాలించిన అమృతాంతరంగుడు. సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తయే జగతంబికరౌ వస్తే పార్వతీ పరమేశ్వరౌ పార్వతీ శివుడు భోళా శంకరుడని తెలిసి కూడా ఎంత స్తోత్రం చేశాడు. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి కాపాడే దిక్కెవరు? ఇంకెవరు? అమ్మలగన్నయ్యమ్మ అమ్మా, నీ యందు నిండినవి ఆత్మలన్నీ శివాని, భవాని, అపర్ణ, చండిక, పార్వతి, ప్రసీద మమ, పాలయ మమ, రక్షణ మమ. అంతేన తమ అర్ధనారీశ్వర దర్శన భాగ్యంతో నేడు మా జన్మ ధన్యమైంది. స్వామి, తమ అర్ధనారీశ్వర తత్వరహస్యాన్ని మాబోటి పామర జనులకు అనుగ్రహించరా దేవరా? తన భార్యకు తన దేహంలో సగభాగాన్నిచ్చి ప్రేమగా ఆదరించి స్నేహభావంతో మెలుగుతాడో వానింట ఈ ముక్కంటి అనుగ్రహం వెల్లివిరుస్తుంది. ప్రజలకు సద్బుద్ధిని, సత్సత్ వివేచనను, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యానికి కటాక్షించదండి. కటాక్షించు
సమావేశం బ్రహ్మాండంగా ఉందిరా. ఇవాళ ఎవరినైనా మెప్పించొచ్చురా. చాలా సంతోషంరా, చాలా సంతోషం. బాబాయ్, ఉదయాన్నే కాసిని కాఫీ కనుక పడి ఉంటేనా నిజంగా నా శివతాండవానికి ఆ పరమశుడే మెచ్చుకుని కైలాసంలో నా ప్రోగ్రాం ఏర్పాటు చేయించి ఉండేవాడు బాబాయ్. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహ్ అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహ్. దేవుడు అందరికన్నా గొప్పవాడు. దేవుడు అందరికన్నా గొప్పవాడు. సృష్టికర్తకు దేవుడి కంటే వేరొక దేవుడు లేదని ప్రమాణపూర్వకంగా తెలుపుతున్నాను. దేవుడు అందరికన్నా గొప్పవాడు. దేవుడు అందరికన్నా గొప్పవాడు. ప్రార్థన చేయుటకు రెండు, మోక్షమును పొందు. ప్రార్థన చేయుటకు రెండు, మోక్షమును పొందు. నిద్ర కన్నా సత్యదేవుని ప్రార్థించడం మేలు. దేవుడు అందరికన్నా గొప్పవాడు. దేవుడు అందరికన్నా గొప్పవాడు. దేవుడు అందరికన్నా గొప్పవాడు. షహబాజ్ షహబాజ్, ఈరోజు మాది కళ్ళు పుట్టం చేసుకున్నాయి సాబ్. మీరెవరు బాబు? నాది పేరు అబ్దుల్లా. ఈ ఊరికి తలారి. రాత్రి తమరు ఊరికి వచ్చినప్పుడు నేను పొరుగురు పోయిన వియో గారి పని మీద. తమరు మా ఊరికి వచ్చారు. నాకు బహుత్ ఖుషిగా ఉంది సార్. ఎన్నాళ్ళైందో ఇంత చక్కని పాట, మంచి ఆట చూసి. నాకు కూడా తమ బోటి పెద్దల దగ్గర ఆట పాట నేర్చుకోవాలని ఆశగా ఉంది సార్. ఉన్న ఉద్యోగం వదిలేసి రోడ్ల వెంట తిరుగుతూ నేను తిరుగుబోతుని కాదు సార్. మరి ఈ పాటలు పద్యాలు నేర్చుకొని నువ్వేం చేస్తావయ్యా? నాకు ఈ సంతోషం వచ్చినప్పుడు పాట పాడి 10 మందికి సంతోషం కల్పిస్తా. నాకు ఈ బాధగా ఉన్నప్పుడు నేను ఒక్కడనే ఏటి ఉద్దున కూర్చొని ఏడుపు తీరేదాకా పాటలు పాడుకుంటాను. అవును మరి ఆకలి తీరినప్పుడు పాటల్ని పాయసంలో గాను సరిగా మన సరసభోజనంలో భోజనం చేస్తూ ఇబ్బందులు పడుతూ బాబాయ్, నేను అలా శివాలయం దాకా వెళ్ళొస్తా. ఇప్పుడు లేనికిరా, అవతల ఊళ్ళోకి వెళ్ళవలసి ఉంటే. ఏం లేదు బాబాయ్, ఆయనకు దండం మారేసాను పర్మిషన్ తీసుకున్నాననుకో ఆ మూడో కన్ను జరగకుండా ఉంటాడు మరి. నేను వెళ్ళేసి వస్తాను. త్వరగా రండమ్మా. స్వామి, తమరు దయచూపి నేర్పుతాను అంటే మీది విద్యలు నేర్చుకుంటాను. మీ శివుడిలో మాది అలానే చూస్తాను. మా నవాజులో ఓం నమ శివాయ మంత్రం పఠిస్తాను. ఈ ఊళ్ళో కూడా సంగీతం పట్ల అభిమానం గలవారు ఉన్నారంటే నేను నమ్మలేకుండా ఉన్నానయ్యా. ఉన్నారు స్వామి. ఈ ఊరికి చాలా పెద్ద పేరు ఉంది సార్. అదంతా పాత కథ. ఈ ఊళ్ళో ఎంతమంది జనాభా ఉంటారు? 400 గడప ఉంది సార్. 3000కి పైగా జనాభా ఉంది సార్. అయితే తమరు సరైన సమయానికి ఊరికి వచ్చారు. ఎల్లుండి పీర్ల పండగ పక్క ఊళ్ళో ధూమ్ధామ్గా చేస్తారు సార్. అక్కడ ఆట పాట గానా భజన మేళం తాళం చాలా బాగా ఉంటుంది సార్. ఈ ఊరంతా కదిలిపోతారు సార్. మరి ఈ ఊళ్ళో చేరా సందడి 4 ఏళ్ల క్రితం చేసేవాళ్ళు సార్. 4 ఏళ్ల నుంచి ఈ ఊళ్ళో ఆట పాట అంతా బంద్. అదేమిటి అబ్దుల్లా, పండగంటే ఎక్కడైనా పండగే కదా, ఆ సందడేదో ఈ ఊళ్ళోనే చేయొచ్చుగా. మా ఊరి ప్రెసిడెంట్ నాగేంద్ర బాబు గారి కట్టడి. ఈ ఊళ్ళో ఎవరు పాడకూడదు, భాగవతం ఆడకూడదు. అసలు కళాకారుడు అన్నవాడు ఈ ఊరి పూలిమర తెక్కడానికి ఇల్లేదు. మీది అదృష్టం. రాత్రి నాగేంద్ర బాబు ఊళ్ళో లేడు కనుక తమరు ఇక్కడికి రాగలిగారు. లేకపోతే మిమ్మల్ని కూడా ఊరి బయట నుంచి అట్టు పంపించేసేవాళ్ళు. మీకు ఆయనకు కళలంటే ఇష్టం లేదా? అంత కళాద్వేష? లేదు బాబు. ఆరింట్లో ఆ ఘోరం జరగకముందు ఆరు కూడా గొప్ప కళా పోషకులే. పండాలకి పబ్బాలకి కళాకారులను పిలిచి భాగవతాలు కచేరీలు పెట్టించి వారికి కూడా సన్మానాలు చేసేవారు. అదంతా పాత కథ. ఆయన అలా మారడానికి కారణం ఏమిటో? అమ్మో, దానికి చాలా పెద్ద పేరు ఉంది సార్. అసలు ఆ ఇంట్లో సార్ నాగేంద్ర బాబు ఇదే వస్తున్నాడు. తమరు ఏమీ అనుకోకండి, అన్ని విషయాలు మీకు తర్వాతే చెప్తాను.
నాకంటే వయసులో పెద్దవాళ్ళు కనుక మర్యాదగా చెప్తున్నాను. మా ఊళ్ళో వేషాలు వేసుకొని తైతక్కలాడేవాళ్ళు ఎవరు రావటానికి లేదు. ఇది మా ఊరి ఆచారం, మా ఊరి కట్టడి. మర్యాదగా చెప్తున్నాను, మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోండి. పంచులు అంటుంటావా? లేదు సార్, వెళ్ళిపోమని చెప్తున్నాను సార్. ఈ ఊరికి తలాన్నా కొడుకు వీళ్ళని ఊరు పొలిమేర కాడే నిలేసి వెనక్కి పంపాల్సింటే. క్షమించండి సార్, నిన్న నేను లీవో గారితో పాటు పురుగురు పోయినా. రేత్రిగాడ వచ్చింది రాబోదు, పొద్దుగాల విషయం తెలగానే వచ్చినాను సార్. అయ్యా నమస్కారం అండి. నా పేరు రామశర్మ, మాది కృష్ణా తీరం, పగటి భాగవతులం. మీ పరిచయాలు మాకు అక్కర్లా, మర్యాదగా మా ఊరు ఇచ్చిపెట్టి వెళ్ళిపోండి. తమ వంటి కళా పోషకులు. నేను కళాపోషకుడు కాదయ్యా, అర్థమైందా? మీరు మా ఊళ్ళో భాగవతం అంటానికి వీలేదు, అసలు ఈ ఊళ్ళో ఉండటానికే వీలేదు. నేను ఈ ఊరికి ప్రెసిడెంట్ని. ఈ ఊరు వాళ్ళందరికీ నా మాట అంటే వేదం. నీకు అదే ఆజ్ఞ ఉంటుంది, అర్థమైందా? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నారు తమరు. నాకు శాతనైంది ఇదొక్కడే అస్త్రం మంత్రులు మిమ్మల్ని మెడబెట్టి. శివ శివ. నాగేంద్రం గారు, మా వల్ల ఏదైనా అపచారం ఉంటే మమ్మల్ని మన్నించండి. తమరు సెలవిస్తే. నువ్వు ముఖానికి రంగు పూసుకుని అపచారం, గచ్చగట్టుడు అపచారం, మాట మాట అపచారం, భాగవతం ఆటమే మా బాబు, మా వృత్తి ప్రజల్ని జనరంజకం చేయటం. నిస్సారమైన జీవనయానంలో విషాదభరితత్వాన్ని వినోద రూపకంగా మార్చి నైతిక విలువల్ని, ప్రాచీన సాంప్రదాయ సంస్కృతి సౌరభాల్ని ఈ పామర జనుల గడప గడపల వద్ద రంగవల్లుని తీర్చిదిద్దటం మా కళ ఆశయం బాబు. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు పంతులు. నాగేంద్ర గారు, మా సందర్శనమే తమరికి అమిత కోపాన్ని కలిగిస్తుందంటే నాకు చాలా ఖేదంగా ఉంది. కారణం ఏమీ లేకుండా తమరు. మీరంతా తిండిపోతుంది, మనకి దొంగలు. ఆ మాటలు నాలుగు చెప్పి ఈ మాయసంకి బట్టలు కట్టి ఈ అమాయకంగా నాన్నంత మోసం చేస్తాం. అసలు మీలాంటి సోమరిపోతుల్ని మా ఊరు ఎందుకు వచ్చిస్తారు? ఎందుకంటే మేము మిమ్మల్ని సంతోష పెడుతున్నాం గనక. దైనందిన వ్యవహారాలలో, వ్యాపారాలలో అలసట చెందిన మీ మనసులకు మా కళా నైపుణ్యంతో, సంగీత సౌరభంతో సేద తీరుస్తున్నాం గనక మా ప్రాచీన కళారూపాన్ని రూపం చెడకుండా కాపాడి భవిష్యత్ తరాలకు అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కనుక. వాటికి వాళ్ళ పెట్టోడు ఇతకి చూస్తాడవా? మీరు మిమ్మల్ని ఏమి సంతోషపెట్టా. ఈ ఊళ్ళో మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. కళల్ని కాపాడడానికి నువ్వే కంకణం కట్టుకోగల అది ప్రభుత్వం ఉంది. పోయి పోయి ఆడుకు తినేవాళ్ళ కారణాలు గమనించి మాట్లాడండి. మేము యాచకులం కాదు, విశ్వమానవ హితాన్ని కాంక్షించే కళాకారులు. అబ్బో, అడుక్కు తినేవాడు చెప్పుకోవడానికి ఏం మాట్లాడతాను? అహంకారంతో పొరలు కమ్మిన మీతో మాట్లాడటం మా వృత్తి ధర్మానికే విరుద్ధం. మంత్రులు, ఈ నీతి బోధలు నాకు అనవసరం. మర్యాదగా నా ఊరికి వెళ్ళిపో. వెళ్ళను. ప్రపంచంలో ఏ శక్తి నన్ను ఈ గ్రామం నుంచి వెళ్ళకొట్టలేదు. ఎవరు చాలా దూరం పోతుంది మంత్రులు. వెళ్ళనివ్వండి. మేము కళాకారులు అంటే స్వేచ్ఛాజీవులం, విశ్వ మానవులం. బృహన్వంతి విశ్వ కళాలయం మా ధ్యేయం. ప్రజలకు ఏది మంచిదో, ఏది అవసరమో, ఏ ప్రలోభాలకి లొంగకుండా చెప్పటం మా విద్యుక్త ధర్మం. మా కళారూపాలు కావాలో అక్కర్లేదో మా ప్రదర్శన చూశాక మీ ప్రజలు నిర్ణయించుకుంటారు. ఆ అవకాశం మీ బెదిరింపులకు భయపడి మాత్రం వదులుకో. మీరు ప్రాణాలతో పట్టుకోండి. 60 సంవత్సరాల ముదుసలిని నాకు ప్రాణభయం నూరిపోస్తున్నారు. 60 సంవత్సరాలుగా నేను ఈ ప్రపంచాన్ని నా కళ్ళతో చూస్తున్నవాడిని. ఈ లలాటలికిత ముందే అది పరిపరి వ్రాయు హస్తం. అది రాసిన ఆబలబోదు, చెరగదు. నీదు బాష్పములు చెరువై వాగై వెళ్ళిపోయినను. చావే రాసి పెట్టి ఉంటే తప్పించుకున్నవాడు నాకెవ్వడూ కనిపించలేదు. నా మరణం ఈ గ్రామంలో మీ చేతుల్లో, ఈ కళాసేవలో రాసి పెట్టి ఉంటే నీకేమైనా పిచ్చాయేరా? నమ్మకం నమ్మకం మా విద్వత్తు మీద మాకంత నమ్మకం. మా ప్రాచీన కళా ప్రయోజనాల పట్ల మాకున్న అచంచలమైన విశ్వాసం.
మలిన హృదయాలెన్నో ఈ కళాశ్రవంతిలో పావనమై మానవత్వంతో తలతలలాడిపోవటం నేను కళ్ళారా చూశాను. కళాకారునిగా అవి నా విజయాలు, అందులోని ఆనందం, తృప్తి అవి మీకు చెప్పిన అర్థం కాలేదు. అందుకు సహృదయం కావాలి, సంస్కారం కావాలి. మీరు పెట్టే పిడికల వ్యక్తుల కోసమే మేము ఈ మంచి పనులు చేయటం లేదండి. నాస్తి ఏషాన శక్తాయే జరా మరణ భయం. శాశ్వతమైన విద్వత్ సంపదకి ముసలితనము, మరణ భయము మీ వంటి అల్పులు కల్పించలేరు. మన సంగతి చూడండి, మన సంగతి తెచ్చడానికి వాళ్ళ రాత్రి గూడెంలో మీటింగ్ పెడుతుంటారు. తమరు ఈ ఘోరం చేశారని వాళ్ళకి తెలిస్తే, ఇదిగో పంతులు, ఈ బుర్ర మీద కొట్టాల్సిన దెబ్బ నీ పొట్ట మీద కొట్టి చూపుతా. ఈ అతికి ఈ గొడవ తీరిపోయింది. అబ్దుల్లా, నాగేంద్రం గారికి ఎందుకయ్యా మా మీద ఇంత కక్ష? కక్ష? అది కక్ష కాదు సార్, ఆ వేదన, కడుపు మంట. చూడబ్దుల్లా, పుట్టుకతో ఏ మనిషి కళల పట్ల ఇంత ద్వేషాన్ని పెంచుకోడయ్యా? కళలను ఆదరించలేకపోవచ్చు, పోషించలేకను పోవచ్చు, కానీ ద్వేషించడం మాత్రం మానవ నైజం కాదు. ఆయనలోని ఈ కళాద్వేషానికి ఏదో ఒక బలమైన కారణం ఉంది. సరిగ్గా ఊహించారు బాబు. మా బాబు గారు మొదట చాలా కళాభిమాని. ఏ కళాకారుడు ఈ ఊళ్ళో అడుగుపెట్టినా వారితోనే వెళ్ళి పండగలకు, పబ్బాలకు వారితో కళాకారులు ఎవరు కూడా బహుమానాలు, సన్మానాలు అందుకోకుండా ఈ ఊరు దాటిందిలే. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం ఉంది. మరి ఇంతలో ఏమైంది? ఏముంది సార్, వారికి ఒక్కగానొక్క కూతురు, ఒక కొడుకు. కళల మీద అధికమైన ప్రేమ ఉన్నటువంటి బాబుగారు వారి కూతురికి భరతనాట్యం ఎంతో చక్కగా డాన్స్ చేసేది ఆ పిల్ల. వారి తమ్ముడు చక్కగా పాటలు పాడేవారు. వారి పాట, ఆ పాప ఆట ఆ ఇంట్లో ఎప్పుడు ఒక వెలుగులు కురిసేవి. ఒకనాడు ఒక సినిమా కంపెనీ వారు షూటింగ్ కోసం ఈ ఊరికి వచ్చారు. నాగేంద్ర గారింట్లోనే వాడి విడిది, అదే వారి కొంప వచ్చింది. సినిమా కంపెనీ వారు ఆ పాపని చూసి, ఆమె అందం చూసి, ఆమె డాన్స్ చూసి ఆ పాపను సినీ స్టార్గా తయారు చేస్తానని చెప్పి ఆశ పెట్టి, మభ్యపెట్టి బాబు గారికి తెలియకుండా వారితో పాటు తీసుకొని ఆ పాప సినిమా స్టార్ కాలేదు. కానీ కొద్ది రోజులకి ఆత్మహత్య చేసుకుందని అంత ఘోరం జరిగిందా? కళ పేరు చెప్పుకొని, కళను అడ్డం పెట్టుకొని మోసం చేసే వదల వల్ల అందరికీ ఆ పాపం చుట్టుకుంటుంది బాబు. దాంతో నాగేంద్రం గారికి కళాకారుల పట్ల ద్వేషం పెరిగిందన్నమాట. అంతేకాదు బాబు, నిప్పుకి గాలి తోడేయట్టు మరొక విషయం కూడా జరిగింది. బాబు గారి తమ్ముడు చక్కగా పాటలు పాడేవారు. గూడెపోళ్ల కష్టాల గురించి, పేదల బాధల గురించి విప్లవ గీతాలు పాడేవారు. ఆ రోజుల్లో తీవ్రవాదుల ప్రభావం బాగా ఉన్నప్పుడు పోలీసు వారు వీరిని కూడా అనుమానించి అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు కనిపించాలి. ఎన్కౌంటర్ చేశారని కబురు చేసింది. ఇట్లా దెబ్బ మీద దెబ్బతో బాబు గారు మారిపోయారు. వారి కూతురు చావటానికి, తమ్ముడు కనపడకుండా పోవటానికి ఈ కళలే కారణమని నమ్మారు. అంతే. అప్పటి నుంచి ఈ ఊళ్ళో ఒక ఆట లేదు, పాట లేదు, నాటకం లేదు, సినిమా లేదు, భాగవతం లేదు, బుర్రకథ లేదు. చివరికి తోలు బొమ్మలు ఆట వాళ్ళు వచ్చినా కూడా ఊరి బయట నుంచి అట్టుంచొని వెళ్ళిపోవచ్చునని హుకుం జారీ చేశారు. పునఃసత్యం. కళాకారుడి విశ్వశ్రేయస్సుని కాంక్షించేవాడయ్యా. ఎన్నుకున్న మార్గాలు వేరు కావచ్చు, కానీ
అన్ని కళారూపాలు మానవులలోని కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలని అరిషడ్ వర్గాల ఇంద్రజాలాన్ని ఎండగడతాయి. నాకు చేతనైన రీతిలో నేను అదే చేస్తాను. నాగేంద్ర గారి అపోహను తొలగించడానికి ప్రయత్నం చేస్తాను. మరలా ఈ గ్రామంలో కళా సరస్వతి నర్తించడానికి మార్గాన్ని ఏర్పరుస్తాను. వద్దు సాబ్ తమ చిక్కులో పడతారు సాబ్. అది నేను ఎంచుకున్న వృత్తి ధర్మం అయ్యా. నా వృత్తి ధర్మానికి నేను ద్రోహం చేయలేదు. సరే పద, అలా విఏఓ గారింటి దాకా వెళ్ళొద్దాం. ఉత్తరాలు ఏమైనా వచ్చాయేమో. మీకు ఉత్తరం? పట్నంలో నా భార్య హాస్పిటల్లో ఉందయ్యా. ఆమె దగ్గర నుంచే. మరి మీ బిడ్డలు? ఆ సర్వేశ్వరుడు అనుగ్రహం. అది శ్రేష్ఠను. తమరు ఇక్కడైనా ఈ ఊళ్ళోనే ఉన్నారని అమ్మగారికి ఎట్లా తెలుస్తుంది? తెలుస్తుంది అబ్దుల్లా. మేము ఈ కార్యక్రమాలకు బయలుదేరేటప్పుడు ఏ తేదీకి ఏ గ్రామం చేరతామో చెప్పి వస్తాం. ప్రతి ఊరికి ఓ ఏవో ఉంటాడు కదా, ఆయన అడ్రస్సే మా అడ్రస్. 4 రోజులు ఉత్తరం వచ్చేదాకా వేచి ఉండాలి. తప్పదు మరి. సార్, ఇంత బాధల్లో కూడా తమరు? అబ్దుల్లా, అన్ని బాధలకు నివారణ ఒక్కటేనయ్యా, ఆత్మవిశ్వాసం. నేను నమ్మిన కళను బ్రతికించడం కోసం నేను బ్రతికి తీరాలి. నేను బ్రతికి తీరాలయ్యా. అంతే. ఎందుకు అలా ఉన్నారు? ఎవరికైనా వాళ్ళకి పెళ్ళినన్నా తెలియాలి, లేదా ఒకళ్ళు చెప్తే వినన్నా వినాలి. రెండు లేనప్పుడు ఇప్పుడు ఏమైందని ఆ చిందులు? అవును, చిందులు వేయడమే మన వృత్తి. ఆ చిందులు వేస్తేనే మనకు భుక్తి. ఇటు ఆ చిందులు వేయనీక అటు ఆ భుక్తిని అందరికీ అడ్డుపడి రాక్షసి ఊళ్ళో ఏదో ఘనకార్యం సాధించాలని ప్రాట్లాడుతూ ఉంటే ఏం చేస్తాం? అరే, నిన్నటి నుండి ఎన్ని వీధులు తిరిగాం, ఎన్ని వాకిళ్ల ముందు భాగవతం వాడదామని గజ్జి కదిలించాం. వాగద్ధావివ సంపృక్తవని ఆలాపను ప్రారంభించగానే ఉరుములేని పిడుగులాగా నాగేంద్ర ఊడిపడ్డాం. వీధి వాకిళ్ళన్నీ మూతపడ్డాం. పోనీ ఏ ధర్మాత్ముడో, ఏ అన్నపూర్ణమతల్లో దయతలిచి 4 రూకలో పిడికడి నూకలో రాల్చకపోతారా అని సంచి పట్టుకొని తిరుగునట్టబోతే ఒక్కరికైనా ఆ బిషపురకు పడగతడిందనండి చెయ్యి చాచి భిక్ష వేసే దమ్ము లేకపోయే. ఇంకా ఎందుకయ్యా ఈ వల్లకాట లాంటి ఊళ్ళో ఉండడం అంటే, నేను నమ్మిన కళను బ్రతికించడం కోసం అంటూ ఆమోసులాయ కాలు కదుపుడాయే. ఏం చెయ్యాలి మరి? అది ఆయన లక్ష్యం ఉంది. తరతరాలుగా వంశ పారంపర్యంగా వస్తున్న ఈ కళారూపాలని ఆయన తరంలో చచ్చిపోనీకూడదన్న తప్పునండి అయింది. నిజమే. ఆ రోజుల్లో గ్రామంలో అడుగుపెడుతూ ఉండగానే గజ్జల చప్పుడు, గ్రామస్తులు గుండె చప్పుడుతో ఏకమైపోయింది. భాగవతులు వస్తున్నారన్న కబురంతగానే ప్రదర్శనకు ఉభయాలకు ఏర్పాట్లు జరిగిపోయేవి. కారణం, ఆ రోజుల్లో వారికి ఇంతకంటే ఇతరత్ర ఎలాంటి వినోద సాధనాలు లేవు గనక విజ్ఞానం కోసం కొంత, తీరిక సమయాలలో కాలక్షేపం కోసం కొంత, భాగవతుల కోసం, తొలిబొమ్మలాటల కోసం ఎదురు చూసిన రోజులవి. మరి ఇప్పుడు వీధికో సినిమా హాల్, ఇంటికో టీవీ సెట్, వంటింట్లో వంట చేస్తే నీ సినిమా చూడొచ్చు, కాలు బయట పెట్టకుండా నీ టీవీలలో వచ్చే కూచిపూడి కథకళి వంటి నృత్యాలు చూడొచ్చు. అంతేకాదు రాకులు, బ్రేకులు, షేకులు అంటూ వచ్చే రకరకాల అంగ విన్యాసాలు కూడా చూడొచ్చు. ఇంకా ఎవరు చూస్తారు నీ భాగవతం? చూస్తారు, చూసి తీరతారు. చేసే పని మీద మనస్సు లగ్నం చేసి నృత్యం చేస్తే తప్పకుండా చూసి తీరుతారా. నాకు ఆ నమ్మకం ఉంది. నా కళ ప్రాచీనమైనదే, కానీ పవిత్రమైనది, శాస్త్రబద్ధమైనది. దీనికి తావు లేదు. ఇది అమరం. దీని నాచంద్రాలక నిలబడానికి నేను కరిగిపోయినా ఒరిగిపోయినా లెక్క చెయ్యను. విఏఓ గారింటి దాకా వెళ్ళొస్తానమ్మా.
ఉత్తరాలు ఏమైనా వచ్చాయేమో. రాలేదు, నేను వెళ్ళొచ్చాను. ఉత్తరాలు ఏమి రాలేదు. రాలేదు రాలేదు రాలేదా? అంటే ఉత్తరం వచ్చేదాకా వేచి ఉండాలి. మావయ్య, మనం పట్నం వెళ్దామా? ఎలా వెళ్ళగలవమ్మా? పట్నం ఈ ఊరికి 50 రూపాయల దూరంలో ఉంది. రేపు ఒక్కరోజు వచ్చుకుంటే ఎల్లుండి పేర్ల పండగ. నాగేంద్ర గారి పుణ్యమాని ఈ ఊరి జనం కళలకు దూరమైనా పక్క ఊళ్ళో కళలు చుట్టానికి జనం బాగా వస్తారట. మనం అక్కడికి వెళితే ఎవరైనా దాతలు కరుణించి 10 డబ్బులు ఇవ్వకపోతారా? కైవల్యము పోవుటయు నిజము నటనడి నీ బ్రతుకు నాటకము. ఏంటిది చిన్న పిల్లల? బాధపడకండి. గ్రీకు రాజైన అలెగ్జాండర్ ప్రపంచాన్నే జయించి విశ్వవిజేత అయ్యాడు. అమెరికా, రష్యా లాంటి అగ్రరాజ్యాలు అంతరిక్షాన్ని జయించగలిగాయి. మహాతపస్సంపన్నులైన ముని పుంగవులు అరిషడ్వర్గాలనే జయించగలిగారు. కానీ ఆకలిని జయించే మార్గాన్ని మాత్రం ఎవ్వరూ కనిపెట్టరు. హరినామమే దిక్కు. ఈ ఊరిని ఊరన్నోని, ఈ ఊరి పరిస్థితి మరుసన్నోని చెప్పేసుకుని కొట్టాలి. గతి లేక గాడి పట్టించిన నా ఇంత పెద్దూరికి 789 ఎకరాల 8 సెంట్ల సౌటీనాలుగా ఆశాయిని 6 అరకల ఎగసాయం, 7 దున్నపోతుల పాడి, ఇంటి నిండా పందికొక్కల కాదు. మీ ఊళ్ళో పుల్లున్నాయని తుపాకి పట్టుకోండి కొట్టామని ఏనుగు అంబారి ఎక్కి 88 మంది మార్గంతో వచ్చిన ఏటి చివర చింత చెట్టు కాడ ఏనుగుని ఏటగాని వదిలి నేనొక్కడే పులి కోసం మాటేసి రావులూరి కోయిల కాడ రాత్రంతా కన్ను పోయకుండా నిలబడి నిద్రపోతా ఉంటే ఇంత పొడుగు సొట్టని శాత పట్టుకొని దయ్యం లాంటి మనిషి ఎవరాను అంటే తుపాకీ బాలిశక్తి కళ్ళు ఎరగెత్తి తప్పదని తూట చేసి తుపాకీ వేళ్ళ రాత్రి తోటాలు తాకట్టు పెట్టి బీడి కట్టుకొనుకుంటా గుర్తొచ్చా. ఆయన ధైర్యం చేసి చేతులు కట్టుకొని పులుగు తలిగండి. మహారాజా తమరు మరిసా పుల్లాకున్నారేంటి? అవురా నాయన్ని పులిబుద్ధిరానే. మహారాజా ఈ ఊరి జనం గొర్రెలాంటి. అవునా ఈ ఊరి నిండా ఆడోళ్ళేనంట. ఈ ఊళ్ళో మొగోళ్ళు కూడా చేతులు గాజులు వేసుకుంటారంట. నిజమాదోరా ఆంటీ? పులి ఊరి మీద పడి పరుచుని ఎసగ తింటా ఉంటే అందరూ కలిసిపోయి కాపేసి మాటేసి పరుచులు బాకులెట్టి పులి ఏటేయొద్దా అంట. పులి మాట్లాడపోయా. రే మల్లయ్య ఎల్లయ్య మరే సాయిబా ఈరు సాయిబా మోజేసా యేసువాదవా
ఇంతమంది ఉన్నారు ఎందుకురా పుట్టిండ్రు పుట్టడు అవలాలి సేటు రమణ లగనే లగడ అంటూ ఊరంతా తగ్గలేదు పులి అదిరిపడి నా మీద పడి నేను ఊరుకుంటేనా కాలికొట్టి లగెత్తినా స్వామి ఎలా ఉంది స్వామి? చాలా బాగుంది అబ్దుల్లా, చాలా బాగా. ఊరంతా ఇద్దే మాట స్వామి, గడప గడప గడ ఇద్దే సందడి చేసి వచ్చిన. అరే నిన్న సాయంత్రం నేర్పిన వేషం అప్పుడే రాత్రిలా నేర్చుకున్నా, పొద్దుగా ఊరి మీద పడ్డా. నాగేంద్రం గారికి తెలిసిందేమో. తెలిసింది, తెగించేసిన. ఎందుకు అబ్దుల్లా? ఎందుకంటారేంటి స్వామి, ఎవరి ఆడ నుంచో ఈ ఊరికి వచ్చారు, 4 రోజులు ఉంటారు, వెళ్ళిపోతారు. తమకే మా కష్టాల మీద పేవండి తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నాగేంద్ర బాబు గారికి ఎదురు తిరిగితేనే దేనికంట తమరు చెప్పే మంచి మాటలు ఈ పెదవు ఇస్తారన్న విశ్వాసం నమ్మకం నా పని బాబు. నీ నమ్మకం నిజమై ఈ జనం మారేదాకా ఆకలిని అణిచివేసే మందేమైనా ఉందా అబ్దుల్లా? ఉంది ఉంది బాబు, ఉంది. మన వృత్తి మీద మన భక్తి, మన ఆశయం మీద మన దీక్ష, ఇవి 2 ఆకలిని అణిచివేసే అస్త్రాలు బాబు. ఈ 2 ఈ బాబు గారికి ఉన్నాయి కనుక వారికి ఆకలి గుర్తురాదు. ఈ 2 తమకి లేవు కనుక ఆకలి మీకు మార్పు కాదు. స్వామి తమరు నాకు విద్య నేర్పారు, ఒక వరవతాన్ని ఇస్తారా స్వామి? అడుగు అబ్దుల్లా. నాగేంద్ర గాడు మనుషులనైతే కట్టడి చేశారు కానీ మనసుల్ని ఆపలేరు స్వామి. గత 2 రోజులుగా తమని భాగవతం చూద్దామని ఎదురు చూస్తున్న జనం నా కడ రహస్యంగా బయటపడ్డారు. ఆ మాత్రం ఆసరాతో ఇవాళ రాత్రికి ఊరి బయట తమని భాగవతాన్ని ఏర్పాటు చేస్తాను స్వామి. ఇష్టమైన వాళ్ళందరినీ అక్కడ చేరుస్తాను స్వామి. తమరు కాదని బాగా తప్పకుండా ఏర్పాటు చేయద్దు. నా కళను నలుగురికి పంచి బ్రతికించడమే నా లక్ష్యమయ్యా. తప్పకుండా ఏర్పాటు చేయి. తిండి దొరికినప్పుడు అది దేవుని దయవన దొరికిందని ముందుగా ఆయనకి నైవేద్యం చేస్తాం. తమరు నేర్పిన ఈ పిట్టలతో వేషం వల్ల నాకు వచ్చిన ఈ కాశీని డబ్బులు తమరికి నైవేద్యం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర. నాగేంద్రం పిల్ల పండుగ అని చెప్పి రికార్డింగ్ నడిచి వాళ్ళు ప్రోగ్రామ్ పెట్టినట్టు ఊర్లో ఎవరు చెప్పారు? మకాలారా చూశాను. 4 బండాలు దిగారు వాళ్ళు. కరణ్ గారి ఇంట్లో విడిచట, ప్రెసిడెంట్ గారి ఇంట్లో విందట. అసలు నృత్య సంగీతాలే బహిష్కరించిన వ్యక్తి ఇంతలో ఈ ఉపద్రవం ఏమిటో? ఇది తమరి మీద కచ్చే స్వామి, అర్థం కాలేదా స్వామి? అసలు కళ అంటేనే మండిపడే నాగేంద్రం గారు మరి మాన రికార్డింగ్ చేస్తాడని ఈ ఊళ్ళోకి దించాడంటే ఏంటి మతలబ్? మొన్న తమ భాగవతం చూసిన తర్వాత 2 రోజులుగా తమరు చేస్తున్న సందడి ఎంత కట్టడి చేసినా కది వచ్చి తమ ప్రోగ్రాం చూస్తావు అన్న ఈ జనాన్ని చూసి శివాలెత్తిన నాగేంద్రం
తమ కాడికి జనం రాకుండా చేయడానికి వేసిన ఎత్తుగడ స్వామి. కడిగినంటే మరి పని గోవిందా. దివిటీలైనా సూర్యుని కాంతికి సమానం కావునా. మంచి మాట చెప్పారు. తమరి విద్య ముందు ఏది నిలబడదు స్వామి. స్వామి తమ నాతో రండి స్వామి. చెప్తాను రండి స్వామి. ఎక్కడికి అబ్దుల్లా? అది రహస్యం స్వామి, అది రహస్యం. రండి చెప్తాను. రండి స్వామి, రండి రండి. పట్నం నుంచి ఉత్తరం అందిందా? రాలేదు. బహుశా పోస్ట్ మాస్టర్ విఏఓ గారిని మర్చిపోయి ఉంటాడు. చచ్చా, అది ఎలా జరుగుతుంది? అదేం లేదు. విఏఓ గారింటికి చేరాల్సిన ఉత్తరం మన సత్రానికి వస్తేను మీ జేబులో నుంచి వచ్చింది. నిన్న మావయ్య గారు ఉత్తరం గురించి అడిగినప్పుడు మీరు ఆందోళన చెందటం చూశాను. ఎందుకు కంగారు పడుతున్నారో నాకు అర్థం కాలేదు. ఈ రోజు ఉదయం మీ జేబులో ఆ ఉత్తరాన్ని చూసిన తర్వాత నేను ఎందుకు బాధపడుతున్నారో నాకు అర్థమైందండి. పాపం చేస్తున్నాను. ఆ తల్లి చావు బ్రతుకుల్లో ఉందన్న విషయం తెలిసి బాబాయ్కి చెప్పలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? ఆయనను బాధ పెట్టాలని కాదు, ఆఖరి క్షణాలలో తన భర్త ప్రక్కన ఉండాలని ఆమె కోరికను చెడగొట్టాలని కాదు. పట్నం వెళ్ళటానికి తగిన డబ్బులు మన దగ్గర లేవు కనుక క్షమించండి. మనం నిస్సహాయులం కాదు. ఇన్ని ప్రాణాలు కాపాడుకోవడం కోసం మనం చేయగలిగింది ఒకటే. అది కడుపు నింపే విద్య. అదే బతుకునే చిన్న వాడి బతుకుతారు. అందుకే మన పంధం మార్చుకుందాం. చెరిగిపోతున్న ఈ పగడే భాగవత కళారూపాన్ని వదిలేసి కళ్ళు చికెన్ మనిపించే అడిగిన కుమారి ఇది మావయ్య గారు వింటే మావయ్య గారి గుండె ఆగిపోతుంది. ఇప్పుడు నువ్వు నా మాట వినకపోతే అక్కడ పిన్ని గుండె ఆగిపోతుంది. పవిత్రమైన కళను కళంకితం చేయలేదు. చేసి తీరాలి. దరిద్రం కారణంగా పోతున్న ప్రాణాలను నిలబెట్టాలని కన్నా కట్టలేదు. అందుకే నా మాట దుర్మార్గం కాదు, గోసిలా కాదు, రమ్యకృష్ణులా. ఎంత పని చేశావు, మైలో పడవేశావు. ఇంకా నా కళ్ళ చుట్టూ నిలబడకు. ఇంకా ఉంటే నిన్నేం చేస్తానో నాకు
తీర్చుతారు అంతేగా, కానీ ఆకలిని తీర్చగలవా? నీ పెళ్ళం ప్రాణాన్ని కాపాడుకోగలవా? నేను ఉత్తరం వచ్చి 2 రోజులైంది. పిన్ని ప్రాణాలు పోయాక ఇంకా ఎందుకయ్యా మనం ఈ సజీవ కళల కోసం మనం బ్రతకాలి. ఎలా బ్రతుకుతావు పంతులు? విను, రికార్డింగ్ డ్యాన్స్ ఉప్పెల్లా తువ్వాలా జనాన్ని చేస్తుంటే ఈ భాగవతం ఎవరు చూడరు, నీకెవరు పైసా విధించడు. ఆకలితో పేగులు మెలతిరిగిపోతుంటే, నీరసంతో కాళ్ళు ఉడుకుతుంటే, చేతుల్లో కొంగెలబోతుంటే ఎలా బ్రతుకుతావు పంతులు? ఎలా బ్రతుకుతావు? మేము తిరుగుతున్న ప్రేగుల్ని తంత్రులుగా చేసే సంగీతం, వణుకుతున్న నా పాదాల చలనాన్ని నిత్యంగా మలుస్తాను. కొంగళ్ళు తిరుగుతున్న నా చేతి వేళ్లతో భరతనాట్యపు ముద్రని ఎందుకు నీకు ఇంత ముండిపోతుంటావు? ఏం సాధించాలని ఈ కళ నమ్ముకొని ఎవ్వరూ బాగుపడలేదు. ఈ కళ నా కూతుర్ని పని తీసుకుంది, నా తమ్ముడి సర్వనాశనం చేసింది. అది కేవలం నీ అపోహ మాత్రమే. నాగేంద్రం గారు, కళ ప్రాణాలు తీయదండి, ప్రాణాలు పోస్తుంది. ఎవరో కొందరు స్వార్థపరులు పండిన కుట్రను కళకు ఆపాదించి అపార్థం చేస్తున్నారు. మంచంలో నల్లి చేరిందని మంచాన్నే తగలబెట్టాలనుకున్నావు. ఈ కళ నా పూర్వీకులు నాకిచ్చిన ఆస్తి, నా సాంప్రదాయం నాకిచ్చిన వారసత్వం. ఈ దేశపు సంస్కృతిలో సంగీతం, శిల్పం, చిత్రలేఖనం, నాట్యం ఎన్నో కళలు అంతర్లీనమై ఉన్నాయి. వేల సంవత్సరాల నాటి ప్రాచీన శిల్పాన్ని ఈనాటి వరకు మ్యూజియాలలో భద్రపరిచి ఇది నా దేశం శిల్పకళ అని భావితరాలకు చూపించుకోగలుగుతున్నాం. అనాది కాలం నాటి చిత్రకళను ఈనాటి వరకు మ్యూజియాలలో ప్రదర్శించి భద్రపరిచి ఇది మన సంస్కృతి అని భవిష్యత్తు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. అవి భౌతికత గల వస్తు రూపాలు కనుక. కానీ యక్షగానం, పగటి భాగవతం, తోలుబొమ్మల లాంటి సజీవ కళను ఏ మ్యూజియాలలో భద్రపరచడానికి వాటిని ప్రదర్శించి చూపించే సజీవ మ్యూజియాలే కళాకారుల భౌతిక కార్యం. ఈ మ్యూజియాలు లేకపోతే కొన్నాళ్ళకు మాకంటూ కొన్ని సజీవ కళలు చెప్పుకోవడానికి. అందుకే ఈ సజీవ కళల కోసం మేము బ్రతకాలి. మేమే ఈ సజీవ కళను సంస్కృతితో పాటు నిర్నామంగా ప్రవహింపజేసే ఈ కళలను మాలో నిక్షిప్తం చేసుకొని 10 మందిలో ప్రదర్శించి చూపించే సజీవ మ్యూజియాలే ఈ కళాకారుల ఈ కళల కోసం నేను బతుకుతాను. నా తుది శ్వాస ఉన్నంత వరకు నర్తిస్తూనే బ్రతుకుతాను. అర్థం చేసుకోవాలని మూర్ఖుడిని. మీ మాటే నా మాట. వాడతాను. నా ఒంట్లో ఊపిరి పడినంత వరకు ఈ కళను వదిలిపెట్టాను. నన్ను క్షమించండి రామశర్మ. కళాభిమానం ఉండి మీ ఆదర్శాన్ని గుర్తించలేక అందుకనయ్యాను. నా కళ్ళు తెరిపించాను. నా కూతురు, నా తమ్ముడు నాకు దూరం కావడానికి కళలే కారణం అనుకున్నాను. కానీ కళలను స్వార్థానికి ఉపయోగించే స్వార్థపరులని ఎరుక్కుపోయాను. నా కళ్ళు తెరిపించాను. ఇక నుండి ఈ ప్రాచీన కళారూపాలను కాపాడటానికి నా వంతు కృషి నేను చేస్తానండి. ఈ
సంజీవ మీడియాను పోషించే బాధ్యతను నేను స్వీకరిస్తానండి, నేను స్వీకరిస్తాను. నాగేంద్రం గారు, మేం బ్రతకటం కోసం కళ కాదండి, కళలను బ్రతికించడం కోసం మేము ఈ సజీవ కళారూపాన్ని పోషించే బాధ్యత ప్రజలకుంది. ఆ బాధ్యతని విస్మరిస్తే ఈ దేశపు సాంస్కృతిక వైభవం మసిబారి కొడిగట్టి కొండెక్కుతుంది. భారతీయ సంస్కృతి మనకు ప్రసాదించిన అపురూప సంపద ప్రాచీన కళలు. వాటిని భద్రంగా కాపాడి భవిష్యత్ తరాలకు అందించటం మన అందరి బాధ్యత. ఈ బాధ్యతని విస్మరించకండి.